హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం అరేబియన్ నైట్స్ కథల్లోని నయవంచన అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. బాగ్దాద్ నగర పరిసరాల్లోని ఒక గ్రామంలో ఎండవేళ కొందరు చెట్టు నీడను కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి ఒక నడి వయస్సు వాడు వచ్చాడు. వాడు ఆ గ్రామస్తుడు కాదు. బాగా దుమ్ము కొట్టుకుని ఉన్న అతడి దుస్తులు అటు ఇటు తల ఆడిస్తూ వాడు నడుస్తున్న తీరు చూస్తే ఎవరో పిచ్చివాడులా ఉన్నాడు. వాడు చెట్టు కింద ఉన్న వాళ్ళని సమీపించి అందరి ముఖాలకేసి ఓసారి పరీక్షగా చూసి, సుఖాన్ని అంటిపెట్టుకునే దుఃఖం ఉంటుంది, విజయం వెన్నంటి ఉంటేనే అపజయం నడుస్తుంది అన్నాడు. గ్రామస్తులు వాణ్ణి నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి అని అడిగారు. నా జీవితానుభవం ద్వారా గ్రహించిన సత్యాన్ని మీకు చెప్తాను, ఆ అనుభవం ఏమిటో వినండి అంటూ వాడు ఇలా చెప్పసాగాడు. వాడు నగర ద్వారాల్లో ఒక దానికి కాపలా భటుడు. ఒకనాడు వెన్నెల రాత్రి వాడు ద్వారానికి చేరిగలబడి కునికిపాట్లు పడుతుండగా ఒక మృదువైన హస్తం వాడి భుజాన్ని తాకింది. వాడు చప్పున కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఒక అందమైన స్త్రీ చిరునవ్వు నవ్వుతూ వాడికి కనిపించింది. కాపలా భటుడు ఆమెను, ఎవరు నువ్వు, ఇంత రాత్రివేళ ఇక్కడ నీకేం పని అని అడిగాడు. ఆ స్త్రీ వెంటనే జవాబు చెప్పకుండా భటుడి చేతిలో కొన్ని వెండి నాణ్యాలు పెడుతూ మరోసారి చిరునవ్వు నవ్వింది. నేను లంచగొండిని కాదు అన్నాడు కాపలా భటుడు. ఇది లంచం కాదు. లంచం అంటే ఒక చెడ్డ పనిలో సహాయపడేందుకు ఇచ్చే డబ్బు. ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బు ఒక మంచి పనిలో నువ్వు నాకు సహాయపడేందుకు అన్నది ఆ స్త్రీ. ఏమిటంత మంచి పని అని అడిగాడు కాపలా భటుడు. విడిపోయిన ఇద్దరు స్నేహితురాళ్లను తిరిగి కలపడం మంచి పని అనిపించుకోదా? నగర కాజీ కుమార్తె నేను మిత్రురాళ్ళం. అయితే కాజీ ఎందువలనో మేమిద్దరం ఒకరినొకరు చూసుకోవటం ఇష్టపడడం లేదు. కాజీ కూతురు బెంగపడి ఉంది. ఈ రాత్రి కాజీ ఇంట గడిపేందుకు నువ్వు నాకు సహాయపడాలి అన్నది ఆ స్త్రీ. ఇదెలా సాధ్యం అన్నాడు భటుడు. పూనుకుంటే ఇదేం కష్టం కాదు అంటూ కాపలా భటుడికి ఏం చేయాలో ఆ స్త్రీ చెప్పింది. కాపలా భటుడు ఆ స్త్రీని వెంట పెట్టుకొని కాజీ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. కాజీ తలుపు తెరవగానే వాడు, అయ్యా, ఈవిడది మరో పట్టణం. ఇక్కడ ఒక బంధువు ఇంటికని బయలుదేరి అతడి నివాసం చిరునామా పోగొట్టుకుంది. మీ ఇంట ఇవి వీధివాకిలి పక్కన ఉన్న అరుగు మీద దగ్గర దుఃఖిస్తూ ఉంటే చూశాను. ఈమె తండ్రి నేను ఎరుగుదును, చాలా మర్యాదస్తుడు, మంచి కుటుంబం. ఈమె ఒంటి మీద బంగారు నగలున్నాయి. రాత్రివేళ వీధిలో ఉండటం క్షేమం కాదు. ఈ రాత్రికి ఈమెను మీ ఇంట్లో పడుకునేందుకు చోటు ఇవ్వడం ధర్మంగా ఉంటుంది అన్నాడు. కాజీ న్యాయకర్త కనుక కాపలా భటుడు చెప్పిన దాన్ని కాదనలేక ఆ స్త్రీని ఇంట్లోనికి రానిచ్చాడు. ఆ రాత్రి తన పని ముగియగానే కాపలా భటుడు ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే మరుక్షణం మరికొందరు భటులు వచ్చి ఇంటి తలుపు గట్టిగా బాదారు. కాపలా భటుడు కోపంగా తలుపు తీసి సంగతి అడిగితే ఆ వచ్చిన వాళ్ళు వాడిని తక్షణం కొత్వాల దగ్గరికి రమ్మని తొందర పెట్టారు. వాడు వాళ్ళతో కలిసి కొత్వాల దగ్గరికి పోయాడు. అక్కడ కొత్వాలతో పాటు కాజీ కూడా ఉన్నాడు. కాజీ వాడిని చూస్తూనే కళ్ళెర్ర చేసి, ఒరే దుష్టుడా, నీ దొంగ స్నేహితురాలెక్కడా అని గట్టిగా అడిగాడు. కాపలావాడు ఆ ప్రశ్న వింటూనే మొదట ఆశ్చర్యపోయాడు. తర్వాత వాడికి తెలిసిందేమిటంటే ఆ రాత్రి వాడు కాజీ ఇంట ఆశ్రయం ఇప్పించిన స్త్రీ కాజీ ఇంట గల బంగారంతో పాటు అతడు దాచుకున్న డబ్బు కూడా దొంగిలించి పారిపోయింది. ఒరే తోడు దొంగ, నీకు చావు తప్పదు అంటూ కాజీ పెద్దగా అరిచాడు. కాపలావాడు వణికిపోతూ, అయ్యా, చట్ట ప్రకారం అపరాధికి తాను నిరపరాధనని రుజువు చేసుకునేందుకు గాను లేక జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చేందుకు గాను 3 రోజులు గడువు ఉంటుంది కదా, ఆ 3 రోజుల గడువు నాకు దయచేయించండి అని కోరాడు. ఇందుకు కొత్వాలతో పాటు కాజీ కూడా ఒప్పుకున్నాడు. కాపలావాడు 2 రోజుల పాటు ఆ స్త్రీ కోసం నగర వీధులన్నీ తిరిగాడు. ఎక్కడా ఆమె కనిపించలేదు. వాడికి ఇక చావు తప్పదన్న భయం పట్టుకుంది. అయితే 3వ నాడు ఒకానొక ఇంటి కిటికీలోంచి వాడికి ఆ స్త్రీ మొహం కనబడింది. ఆమె వాడిని చూస్తూనే చిరునవ్వు నవ్వి రమ్మన్నట్లు చేయి ఊపింది. కాపలావాడు పరిగెత్తుకుపోయి, దొరికావా దొంగ అంటూ పళ్ళు కొరికాడు. ఆమె ఏమాత్రం భయపడక, నేను దొరకడం కాదు, ఎలా అయితే నేను నిన్ను పట్టుకున్నాను అన్నది పెద్దగా నవ్వుతూ. నీ కారణంగా నేను ఇన్ని కష్టాల పాలయ్యాను అన్నాడు కాపలవాడు. నీ వల్ల నాకేమన్నా తక్కువ కష్టాలు వచ్చినాయనుకుంటున్నావా అంటూ ఆమె ఎదురు ప్రశ్న వేసింది. నా వల్ల నీ కష్టాలా, ఏమిటవి అడిగాడు కాపలవాడు. ఆమె 1-2 క్షణాలు చిరునవ్వు నవ్వుతూ ఊరుకొని తర్వాత, నువ్వెంత అమాయకుడివి, నేను కిటికీలోంచి వీధికేసి ఎందుకు చూస్తున్నాను అనుకుంటున్నావు? ఏదో ఒకనాడు నువ్వు వీధి వెంట వస్తావని నాకు తెలుసు అన్నది. అర్థం లేని ప్రేలాపన ఆపు. నా సహాయంతో కాజీ ఇంట చేరి ఆయన ఇల్లంతా దోచావు.
నీకు నాతో ఇంకేం పని అని అడిగాడు కాపలవాడు. కాజీ అన్యాయంగా ఆర్జించిన ధనమంతా దొంగిలించిన మాట నిజమే. ఆ పని ఎందుకు చేశాననుకుంటున్నావు? మనమిద్దరం పెళ్లి చేసుకొని ఆ ధనంతో హాయిగా బతకవచ్చు అన్న ఆశతో ఇదిగో చూడు అంటూ ఆమె అక్కడ ఉన్న ఒక బీరువా తెచ్చింది. దానిలో బంగారు నగలతో పాటు ధనం కూడా చాలా ఉంది. కాపలవాడు కళ్ళింత చేసుకుని ఆ ధనం కేసి చూస్తూ, అంతా బాగానే ఉంది, కానీ ప్రస్తుతం నేను చిక్కుల్లో ఉన్నాను. కాజీ ఇంట జరిగిన దొంగతనంతో నీతో పాటు నాకు కూడా పాలుందని నా మీద నేరం మోపారు అన్నాడు. అంతే కదా, భయపడకు, కాజీ ఏ నేరస్తులను రుజువు చేసే పథకం ఒకటి ఉంది అంటూ ఆమె కాపలావాడికి ఏమి చేయాలో చెప్పింది. అది విన్న కాపలావాడు ఆమె కూడా కాసేపు నవ్వుకున్నారు. కాపలావాడు అక్కడి నుంచి బయలుదేరి కొత్వాల దగ్గరకు పోయి, అయ్యా, ఆ స్త్రీ ఇంకా కాజీ ఇంట్లోనే ఉందని నా నమ్మకం. కొన్ని ఆరాలు తీశాను, ఈ నమ్మకం కలిగింది. కాజీ ఇంట ఆమె ఎక్కడ ఉందో నేను వెతికి చూస్తాను అన్నాడు. కొత్వాలు కాపలావాడు కలిసి కాజీ ఇంటికి వెళ్ళారు. సంగతి విన్న కాజీకి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది. అయినా ఇల్లంతా వెతికి చూసుకునేందుకు ఒప్పుకున్నాడు. కాపలావాడు ఇంటి గదులన్నీ వెతుకుతూ ఒక గదిలోని కొయ్య పెట్టెల వెనక్కు తొంగి చూస్తే కాజీని చూసి, అయ్యా, ఆ స్త్రీ ధరించిన దుస్తుల రంగు చెప్పగలదా అని అడిగాడు. పసుపచ్చ దుస్తులు, అలానే నాకు గుర్తు అన్నాడు కాజీ. ఆ వెంటనే కాపలావాడు ఒక పెట్టె వెనుక నుంచి స్త్రీలు ధరించే దుస్తులు ఒకదాన్ని బయటకు లాగాడు. దాని రంగు పసుపచ్చ, అక్కడక్కడ నెత్తురు మరకలున్నాయి. అది చూస్తూనే కాజీ కొత్వాలు నివ్వరపోయారు. 2-3 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయినాయి. కొత్వాలు గట్టిగా గొంతు సవరించుకొని కాజీని, ఆ స్త్రీని మీరెందుకు చంపారు అని అడిగారు. చంపడమా? ఆవిడ నేను చంపానా మీరనేది అంటూ కాజీ కుప్పలా కూలిపోయాడు. కొత్వాలకు అతడి మీద జాలి కలిగింది. ఆయన కాజీని ఓదార్చుతూ, భయపడకండి, ఈ హత్య మీ ఇంట్లో మరి ఎవరైనా చేసి ఉంటారు. సరే, మీ పట్ల కొంత ఉదారంగా ఉండదలిచాను. మీకు ఎలాంటి చిక్కులు రావు. ఈ జరిగిందంతా మర్చిపోదామని కాపలా భటుడితో ఎవళ్లతోనూ ఈ సంగతి చెప్పకు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. అయ్యా, తమ ఆజ్ఞ శిరసావిస్తాను అన్నాడు కాపలావాడు లోపల ఎంత తృప్తిగా. తరువాత వాడు కొత్వాలతో పాటు కాజీ ఇంటిలోంచి బయటకు వచ్చి మహదానందపడిపోతూ ఆ స్త్రీ ఉన్న ఇంటికేసి బయలుదేరాడు. వాడికి ఆ స్త్రీ తెలివితేటలు, చాకచక్యం అద్భుతమనిపించినాయి. ఆమె కాజీ ఇల్లంతా నిలువునా దోపిడీ చేయడమే కాక అక్కడ తాను హత్య చేయబడినట్లు రుజువులు కూడా వదిలింది. కాపలవాడు ఆ స్త్రీ ఉన్న ఇంటికి పోయి చూడగా తలుపులకు తాళం బిగించి ఉంది. వాడు ఆమె కోసం చాలాసేపు ఎదురు చూసి విసుగు పుట్టి పక్క ఇళ్ల వాళ్లను ఆ ఇంటి యజమానురాలు ఎక్కడికి వెళ్ళిందని అడిగాడు. ఆ ఇంటి యజమానురాలా? నయం, ఈ ఇల్లు కొంతకాలంగా పాడుబడి ఉంది. అయితే ఒక ఆవిడ గత 3-4 రోజులుగా ఈ ఇంట్లో చేరిన మాట నిజం. ఆవిడ ఇవాళ ఇల్లు వదిలిపోవటం చూశాము అన్నారు పొరుగు వాళ్ళు. ఇది జరిగినప్పటి నుంచి కాపలావాడు మతి చెడిన వాడిలా అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. వాడు తన కథ చెప్పి చెట్టు నీడన కూర్చున్న గ్రామస్తులను, ఆ నైవంచురాలికి కాజీ ఇల్లు దోచేందుకు సహాయపడ్డాను. గౌరవంగా బతికే కాజీ పరువు ప్రతిష్టలు నా వల్ల పూర్తిగా దెబ్బతిని పాడైపోయినాయి. దీనికంత కారణం నా దురాశ, నా బుద్ధిహీనత. ఇలాంటి నేను మామూలు మనిషిగా మాదిరిగా ప్రవర్తించడం ఎలా సాధ్యమవుతుంది? మీరే చెప్పండి అని అడిగాడు. గ్రామస్తులకు వాడి మీద ఎక్కడ లేని జాలి కలిగింది. వాళ్ళు వాడిని తమతో పాటు చెట్టు నీడలో కూర్చోవలసిందిగా ఆహ్వానించారు.